వివాహం 25 years అయింది. ఒకవేళ నా భార్యని మీరు అడిగారనుకోండి, సతీష్ కుమార్ గారికి ఇష్టమైన కర్రీ ఏమిటి అని అడగండి, తను చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఒక సేవకుడిని కావాలని ఆశపడ్డానో, ప్రాముఖ్యంగా అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళి సేవ చేయాలని ఆశపడ్డానో, నాకున్నటువంటి తిండి పట్ల వ్యామోహాన్ని దేవుడు నా నుంచి తీసేశాడు. ఫలితంగా ఆ టేస్ట్ అనేది కోల్పోయాను ఆ రోజుల్లో. ఆ తర్వాత చక్కని బెడ్ ఉండేది, చక్కని పిల్లోస్ ఉండేవి, చక్కని రూమ్ ఉండేది. ఎంత చక్కగా పడుకుంటున్నావు బెడ్ మీద. అడవికి వెళ్తానంటున్నావు, కొండలకు వెళ్తానంటున్నావు, అక్కడికి వెళ్ళి ఈ బెడ్, ఈ పరుపు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నేల మీద పడుకోబెట్టేవాడు. దిండి వేసుకుంటే దిండి కూడా దొరకదు నీకు. అక్కడ దిండి లేకుండా పడుకునేవాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, నాకున్న ఆశ ఏమిటయ్యా అంటే, ఎవరైతే సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి జంకుతారో ఆ అడవులకు కొండలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సేవ చేయాలి. అది నేను కోరుకుంది. దానికోసం కన్నీరు గార్చాను, దానికోసం ప్రయాసపడ్డాను, దానికోసం సిద్ధపడ్డాను.